స్థానిక ఎన్నికలు జరిగేనా అని ఒక క్వశ్చన్ మార్కు. బీసీ రిజర్వేషన్ 42%, 23%. పెంపు అమలవుతుందా, అటకెక్కుతుందా? జీవోను కోర్టు కొట్టేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రస్తుతం ఖరారైన రిజర్వేషన్లు మారుతాయా? షెడ్యూల్ ప్రకారమే జరిగితే బీసీలకు 23% దక్కేనా? డెడికేటెడ్ కమిషన్ నివేదికను మళ్ళీ తెప్పించాలా? స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ. మామూలు ఉత్కంఠ కాదు. నిన్న మనం ఏం చెప్పినాం? ఒక ఆయన గోపాల్ రెడ్డి అనేట ఆయన పిటిషన్ వేసిండు సుప్రీంకోర్టులో. నిన్న మావోరెడ్డి అనేట ఆయన వేసిండు, అది హైకోర్టు నడుస్తుంది. ఇప్పుడు ఇదంతా చర్చ వాళ్ళు కేసు పోవడం వల్లనే జరుగుతుంది. ఈ మావోరెడ్డి అనేట ఆయన 8వ తారీఖు నాడు విచారణకు వస్తుంది. 8వ తారీఖు వెళ్ళిపోతే 9వ తారీఖు నాడు మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. 9వ తారీఖు నాడు మనం పోయి నామినేషన్ వేయాలి. అది నామినేషన్ అంటే 8వ తారీఖు నాడు కోర్టుల హైకోర్టు ఏం చెప్తుంది? ఈ రిజర్వేషన్ ఈ 42% వస్తుందా రాదా? జీవో కొట్టేస్తారా? ఒకవేళ జీవో కొట్టేస్తే 23% వస్తుందా? లేదు ఈ గ్యాప్ లో గవర్నర్ గారు ఏమన్నా ఆయన దగ్గర ఉన్న పెండింగ్ బిల్ ఏమన్నా ఆమోదిస్తారా? అప్పుడు ఈ కేసు ఏమైనా కొట్టేస్తారా? మారేటి పెట్టిన కేసు. లేదు ఈ రెండు కాకపోతే ఇంకో రేపు 6 తారీఖు, 5 రేపు పొద్దున 6 తారీఖు నాడు సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి పిటిషన్ ఇచ్చిండు. ఇంకో చింతపండు మల్లి అని పేరు రాదే, మరి చింతపండు మల్లి ఇచ్చిండా? తీర్మానం మనం పిటిషన్ ఇచ్చినట. ఇది నాకని తెలియదు. చింతపండు మల్లి అని పేరు ఇంటెన్షన్ గా యాడ్ చేసిరేమో నమస్తే తెలంగాణ అనుకుంటున్నాం. మల్లిగాడైతే మరి లత్కోర్ పనికి వేసిండా తెలియదు. గ్యాప్ కొంచెం సమయం తీసుకుందాం అంశం మీద. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో ఈ ఎంటైర్ వార్తలో ఎవరైతే గ్రామ పంచాయతీ సర్పంచ్లు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జడ్పీసీ కావాలని తహతహలాడతావురో ఇక మీకు ఏం తేడా 9 దాకా ఆవిరు. ఇక 9 దాకా ఆగితే మారెడ్డి సక్సెస్ అయితే 23% వస్తుంది. మారెడ్డి ఫెయిల్ అయితే 42% వస్తుంది. ఒకవేళ మారెడ్డి ఫెయిల్ అయితే గోపాల్ రెడ్డి పాస్ అయితే మళ్ళా గదే 23 వస్తుంది. లేదు గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో ఫెయిల్ అయితే 42% వస్తుంది. ఇవన్నీ జరగాలంటే ఈ 9వ తారీఖు దాకా రావాలి. 9వ తారీఖు వస్తే ఈ కోర్టులో వేసిన కేసులు మళ్ళా రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వ్ ఇస్తాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గోపాల్ రెడ్డిని మారెడ్డిని కోర్టు పంపుతాడు. గొంతు కోస్తాడు కాంగ్రెస్ వాడు, తడిపడ్డ పెడతాడు అంటగా పసుపు పెడతాడు కూడా కాంగ్రెస్ వాడు. ఇంత మించిలో ఏం లేదు. ఫైనల్ గా చింతపండు మల్లి అనేటువంటి మాత్రం కంటెంట్ బాగా దొరుకుతుంది. రోజు ఈ చింతపండు మల్లి అనే నపతట్లోనికి కంటెంట్ బాగా దొరుకుతుంది. కంటెంట్ తోని తెలంగాణ చూతగానం చేసి యావత్ బీసీ సమాజాన్ని మొత్తం డైలమాకు చేసి తన వైపు మళ్లించుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకుపోయి గంపగుత్తగా అమ్మాలి బీసీల ఓట్లు. ఇవాళ చాలా చండాలంగా మాట్లాడిన బ్రోకర్ మల్లి గారు. అరే మల్లేష్, నిన్ను తినడానికి ఇక బూతులు అయిపోతాను రోజు రోజుకి. నీలాంటి ఒక నీచుడు బీసీల పైన చిత్తశుద్ధి లేక కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో బీసీ నాకు తిట్టినంత మాత్రాన నువ్వు సుఖమైన కావు. నువ్వు రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకులు తిన్నోనివే, రేవంత్ రెడ్డి ఉచ్చదాగినోనివే, కాంగ్రెస్ పార్టీ ఉచ్చదాగినోనివే. ఇది ఓపెన్ సీక్రెట్. నేను ఇప్పుడు పతిమతన అయ్యి వచ్చిన, అంత కడుక్కొని వచ్చిన, ఉత్సవ తాళం చేసి వచ్చిన నీ సంసారం అంటే ఒక నమ్మడు, అందరు తెలుసు. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ హైకోర్టు అంశమే పెద్ద తలకాయ నొప్పి అయిందిరా బాబు అంటే మరి సుప్రీంకోర్టు తలకాయ నొప్పి ఇంకోటి అయింది. రిజర్వేషన్లపై సుప్రీంలో రేపు విచారణ జరుగుతుంది. 6 తారీఖు రేపు తేలిపోతుంది ఏం జరుగుతుంది. గోపాల్ రెడ్డి తీర్మానం పిటిషన్ ఇచ్చినట. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం ఉందంట, ఎలక్షన్ కమిషన్ ఉందట. ఇదే అంశంపై ఇప్పటికే హైకోర్టులో మహారెడ్డికి పిటిషన్ ఇచ్చిండు. హైకోర్టు 8వ తారీఖు, ఇదే 6 తారీఖు 2 విచారణ జరుగుతున్నాయి. ఈ 2 తర్వాత 9వ తారీఖు నాడు మనకు తేలిపోతుంది. రిజర్వేషన్ తో పోతారా, రిజర్వేషన్ లేకుండా పోతారా, అసలు ఎలక్షన్ ఉంటుందా, క్యాన్సల్ అవుతుందా. ఇది రాజ్యాంగ పద్ధతి కాదు. 50% దాటి 69% వచ్చింది. 69% అనేది ఈ దేశ రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ దాటిపోతారు. సో సుప్రీంకోర్టులో 100% కొట్టేస్తారు. అప్పుడు హైకోర్టు మీద విచారణ చేయాలని పెద్ద పని కూడా ఉంటుంది. ఇన్న అయిపోతుంది, తేలిపోతుంది. 6 తారీఖు రేపే తేలిపోతుంది. లేదు కర్మగారు కొట్టేది, విచారం పొడిగించారు అనుకో, ఎక్స్చేంజ్ చేసి అనుకోరు, వీడియో కొట్టేస్తారు, కొట్టారు మళ్ళీ అదొకటి ఎక్స్చేంజ్. ఈ 2 కొట్టేస్తే ఇవాళ ఉన్న రిజర్వేషన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇచ్చిపోతుందా, లేదు మొత్తం ఎలక్షన్ పనిచేస్తా.
ఒకవేళ పార్టీ పరంగా ఇచ్చిపోతే ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లు ప్రకారంగా రిజర్వేషన్ ఉంటాయా? ఈ రిజర్వేషన్ ఉమెన్ జెంట్స్ జనరల్ బీసీ అన్ని ఉన్నాయిగా, డేటా బయటకు వచ్చిన ఫోన్లలో వాట్సాప్ స్టేట్ పెట్టుకురా, అవి మారుతాయా అట్నే ఉంటాయా? ఇవన్నీ విషయాలు ఒకదాని తర్వాత ఒకటి తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. ఫైనల్ గా అన్ని కలిసి 9 తారీఖు నాడు అన్ని విషయాలు బయటపడిపోతాయి. ఎలక్షన్ ఉండేది, పోయేది, రిజర్వేషన్ వచ్చేది, రాయేది, ఈ ఉన్న రిజర్వేషన్ వస్తాయా పోతాయా, కొత్త వస్తాయా పాత ఉంటాయా, ఇవన్నీ విషయాలు 9 తారీఖు రోజు మాట్లాడదాం. మరి రేపు కూడా రాస్తారేమో, అదే ముచ్చట. అయ్యో సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖుడు, ఆయన చెప్పిండు కన్నయ్య కుమార్, నేను ఆల్రెడీ ఎందాకనే చెప్పిన. అమెరికాలో హైదరాబాద్ హత్య జరిగిందంట. ఇంకా ఎండిఎస్ చదివేందుకు యుఎస్ వెళ్ళిన విద్యార్థి డాలస్ లో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న పనిచేసే చోట నల్లజాతీయుడి తుపాకీ కాల్పులు, అక్కడికక్కడే మీర్పేట వాసి చంద్రశేఖర్ మృతి చెందిండు. జాత్యహంకార దాడిగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, మరి ఏమిరా అమెరికా డెవలప్ అంటే ఇండియన్స్ చంపుతా డెవలప్ అయినారా? హైదరాబాద్ బిడ్డను మీర్పేట సంబంధించిన వ్యక్తి అక్కడ పోయి బత్త అంటే నల్ల జాతీయులు అంటే మన దగ్గర తుపాకులు అక్కడ ఫ్రీనా తుపాకులు చంపేసి బిడ్డను బలిగొన్నాడు, దుర్మార్గుడు. ఈయనేం రాసిన స్పెషల్ గా, అబ్బో సెక్రటేరియట్ అడ్డాగా సెటిల్మెంట్ జరుగుతున్నాయట. భూదందాలో భాగంగానే ఫ్యూచర్ సిటీ అట. 89 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి సీఎం అయిండు. ఓటుకు నోటు దొంగ సెక్రటేరియట్ లో కూర్చొని దందాలు చేస్తుండు. సెటిల్మెంట్ల కోసమే ఫైన్ కురేసి ఫ్యూచర్ సిటీపై ఫిర్యాదు చేసేందుకు వస్తే రాకుండా అడ్డుకుంటున్నారని బక్కా జడ్సన్ ఫైర్ అవుతున్నాడు. అంటే బక్కన్న నువ్వు పోతే తట్టుకోలేరు, కానీ నువ్వు పోతే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదు, నువ్వు పోతే రేవంత్ రెడ్డి తట్టుకోలేడు. నువ్వు నిజాయితీ పరునివి, ప్రజల కోసం పనిచేస్తున్నవి, ప్రజలు చైతన్యం చేస్తున్నవి, వాస్తవ విషయాలు బయట పెడుతున్నవి. ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీలో జరిగే దందాలు మొత్తం బయట పెడితే రేవంత్ అన్నకు వచ్చే కమిషన్లు రావు కదా, తిరుపతి రెడ్డిగో కొండలెడ్డో పైసలు రావు కదా. ఆ పైసలు రాకుండా చేసే ప్రోగ్రాంకి నిన్నట్లా సెక్రటరీ రాణిస్తారు. సో బక్క జడ్సన్ గారు పాపం ఒక వికలాంగుడు అయినా సరే చాలా గట్టిగా పనిచేస్తుంది. బొచ్చు కూడా వికలేకపోతుంది ఈ ప్రభుత్వం ఆయన. ఎందుకంటే నిజాయితీ తన ఆయుధం, తన నిజాయితీతోనే ముందరకు పోతాడు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చి 22 నెలలుగా తన పైన ఎన్ని రకాలుగా అణచివేసే ప్రయత్నం చేసినా వెనకడుగు వేయకుండా తన శక్తిని అంతటిని ఒట్టి పనిచేస్తా ఉంది ప్రజల కోసం. అందులో భాగంగా మరి సెక్రటరీ పోయినట. ఓటుకు నోటు కేసు దొంగ, 89 కేసుల క్రిమినల్ ఒక ముఖ్యమంత్రి కావడు. మరి ఆయన సెటిల్మెంట్లు చేస్తాడు, దందాలు సింధపండు మలియాన్ లెక్క సెటిల్మెంట్ చేస్తాడు. ఫ్యూచర్ సిటీ జనాల ఫ్యూచర్ కోసం కాదు, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ కోసం అని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఈ వార్త ఇప్పుడు ఆ 3 పేపర్ రాదు, రాయరా ఇప్పుడు బక్కా జడ్సన్ అనేట ఆయన వార్త ఇప్పుడు వాళ్ళు వెలుగు పేపరు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తే వాళ్ళకి మళ్ళీ పుట్టగతులు ఉంటాయా? పేపర్లకు పైసలు ఇస్తాడా రేవంత్ రెడ్డి? ఏడు. అందువల్ల వాళ్ళు రాయరేమట ఆ వార్తను.